హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మిక్సీలో వేసిన పిండితో కూడా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే విధంగా దూది లాంటి మెత్తటి ఇడ్లీలని, అదేవిధంగా ఈ ఇడ్లీలకి కాంబినేషన్గా వడ్డించే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతోటి చూపించబోతున్నాను. ఇక్కడ ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా, ఎంత స్పాంజీ లాగా ఉన్నాయో చూస్తేనే మీకు అర్థమవుతున్నాయి కదా. ఇడ్లీ సైజు కూడా ఇక్కడ నేను చూపించబోయే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే హోటల్లో లాగా బాగా పెద్దగా వస్తాయి అనమాట. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఇడ్లీలని అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. ఈ మినపగుళ్ళని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. ఖచ్చితంగా ఇలా లావుగా ఉండే అటుకుల్నే వేసుకోవాలి, పల్చటి అటుకుల్ని వేసుకోకూడదు. అలాగే మీరు ఇక్కడ తీసుకోబోయే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు ఇడ్లీ పిండి పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది అనమాట. ఈ అటుకుల్ని కూడా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇందులోకి నీళ్ళని పోసుకొని వీటిని ఖచ్చితంగా 4 గంటల సేపు నానబెట్టుకోండి. అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టారనుకోండి మినపప్పులో ఉండే జిగురంతా కూడా పోయి ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయి అనమాట. అందుకని 4 గంటల సేపు నానబెడితే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 3 కప్పుల బాగా సన్నగా ఉండే ఇడ్లీ రవ్వని వేసుకోండి. మీరు ఏ బ్రాండ్ ఇడ్లీ రవ్వ అయినా వేసుకోవచ్చు, కాకపోతే సన్నగా ఉండే చూసుకొని తెచ్చుకోవాలి. నేనైతే విజయ్ గోల్డ్ వాడతాను, అదే విధంగా కాటన్ ఇడ్లీ అని ఒక ప్యాకెట్ దొరుకుతుంది అనమాట, అది వాడతాను. ఈ రెండిట్లో ఏదైనా సరే మనకి ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్ గా వస్తాయి అనమాట. కాటన్ ఇడ్లీ అనే ప్యాకెట్ ఒకటి ప్లస్ ఇంకొకటి విజయ్ గోల్డ్ అనమాట, ఈ 2 వాడుతూ ఉంటాను. లేదంటే హోల్సేల్ షాప్ లో లూజ్ గా ఇడ్లీ రవ్వ అమ్ముతారు కదా, అది చూసుకొని తెచ్చుకుంటాను అనమాట. ఇడ్లీ రవ్వను కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసేయండి. ఇడ్లీ రవ్వలో నీళ్ళను పోసుకొని ఇలా బాగా గట్టిగా పిసికేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టారనుకోండి నీళ్లు చక్కగా పైకి తేలుతాయి. ఆ నీళ్ళను వంచేసేసి ఈ విధంగా ఒక 2-3 సార్లు ఇడ్లీ రవ్వను శుభ్రంగా కడగాలి. ఇడ్లీ రవ్వని మీరు ఎంత శుభ్రంగా కడుగుతారో ఇడ్లీలు మీకు అంత తెల్లగా వస్తాయి అనమాట. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పును వేసుకొని మళ్ళీ నీళ్ళను పోసేసుకొని మరొక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా ఉప్పును వేసుకొని నానబెట్టుకున్నారంటే ఇడ్లీ రవ్వలో ఇంకా ఎక్స్ట్రా డస్ట్ ఏమన్నా ఉంది అంటే చక్కగా మనకి నీళ్ళ పైకి తేలిపోతుంది అనమాట. సో 4 గంటల తర్వాత రవ్వ చూసారా చక్కగా నానిపోయి నీళ్ళన్నీ కూడా ఇలా పైకి తేలి రవ్వ చూసారా నీళ్ళ అడుగు భాగానికి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఈ పైన నీళ్ళన్నీ కూడా వంచేసుకొని ఈ రవ్వని మాత్రం చేత్తో బాగా గట్టిగా పిండి నీళ్ళేమీ లేకుండా ఇడ్లీ రవ్వను మాత్రమే ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి. మీకు ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే ఇడ్లీ రవ్వను మొత్తం ఒక కాటన్ క్లాత్ లో వేసేసి చక్కగా ఒక గిన్నె మీద పెట్టేశారంటే నీళ్ళన్నీ కూడా చక్కగా వడారిపోతాయి అనమాట. మూట కట్టి పెట్టేశారనుకోండి నీళ్ళన్నీ కూడా వడారిపోతాయి. అప్పుడు మీకు ఇలా గట్టిగా పిండాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ఇడ్లీ రవ్వ మొత్తాన్ని కూడా నీళ్ళేమీ లేకుండా ఇలా పొడి పొడిగా పిండేసిన తర్వాత 4 గంటల తర్వాత చూసారా మనకి మినపప్పు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోకి సరిపడినన్ని నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకుంటూ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మీకు పిండి బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది అనమాట. నీళ్ళని ఒకేసారి వేసేసి గ్రైండ్ చేసేసారనుకోండి మీకు అంత మెత్తగా పిండి అనేది గ్రైండ్ అవ్వదు. సో పిండిని గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా వెన్నలాగా ఐస్ క్రీమ్ ఉంటుంది చూసారా అంత మెత్తగా ఉండాలి. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం రవ్వను వేసుకున్నాం కదా ఆ రవ్వలోకి ఈ పిండి అంతా కూడా వేసేసుకొని ఈ రవ్వ అలాగే మినప్పిండి 2 కూడా బాగా కలిసే విధంగా మీ చేత్తోనే కలుపుకోండి. చేత్తో కలుపుకుంటేనే మీకు చక్కగా 2 కూడా బాగా కలుస్తాయి. అప్పుడు పిండి మనకి చక్కగా ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలు ఫ్లఫీగా అంటే మెత్తగా స్పాంజ్ లాగా వస్తాయి అనమాట. సో పిండి అంతా కూడా కలిపిన తర్వాత ఇంకొకసారి మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. 2 పిండిలు కలిసిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్ లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. మీరు చక్కగా ముందు రోజు మధ్యాహ్నమే ఈ పప్పులన్నీ కూడా నానబెట్టేసుకుని నైట్ గ్రైండ్ చేసుకున్నారనుకోండి ఉదయానికే మీకు ఇడ్లీ పిండి రెడీ అయిపోతుంది. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకుని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా పిండి ఎంత చక్కగా పొంగిందో. ఇలా పొంగితేనే మనకి ఇడ్లీ చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. పిండి చూడగానే మనకు అర్థమైపోతుంది అనమాట ఇడ్లీ ఎలా వస్తాయి అనేది. పిండి సరిగా పొంగలేదనుకోండి ఇడ్లీ
మనకి గట్టిగా వచ్చేస్తాయి. సో ఇలా పొంగిన పిండిని ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి. మీరు స్పీడ్గా ఎలా పడితే అలా కలిపేశారనుకోండి, ఫర్మెంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన గాలంతా పోయి మీకు ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయి అనమాట. అంటే కొంచెం బబుల్స్ లాగా వస్తుంది కదా పిండిలో, అదంతా కూడా పోకుండా నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని ఉప్పు ఏమీ వేసుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చక్కగా మీరు 2-3 రోజుల పాటు వాడుకోవచ్చు. ఉప్పు కలిపిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, పిండి పులిసిపోతుంది అనమాట. అందుకని ఉప్పు ఏమీ కలపకుండా ఈ ఫర్మెంట్ అయిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో ఇలా కావాల్సినంత పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోండి. అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని కూడా కలుపుకోవచ్చు. మొత్తానికి పిండి కన్సిస్టెన్సీ మాత్రం మరీ పలచగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా ఉండాలన్నమాట. సో మనం ఇడ్లీ వండుకోవడం కోసం ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ని తీసుకొని ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళను పోసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇడ్లీ ఎప్పుడైనా సరే బాగా మరుగుతున్న నీళ్ళలో ఇడ్లీ స్టాండ్ పెట్టాలి. అప్పుడే మీకు ఇడ్లీ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అనమాట. సో నీళ్లు మరిగేలోపు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఈ విధంగా నార్మల్గా మీరు ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటారో ఆ విధంగా పెట్టేసుకోండి. అయితే మనకి హోటల్స్లో లాగా వెడల్పాటి పల్చటి ఇడ్లీ కావాలి అంటే మాత్రం హోటల్స్లో ఈ విధంగా క్లాత్ వేసి ప్రిపేర్ చేస్తారనమాట. ఈ క్లాత్ మీకు చక్కగా ఆన్లైన్లో ఎక్కడైనా సరే అవైలబుల్గా ఉంటుంది. నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. కొంచెం క్లాత్ని తడిపేసి నీళ్ళన్నీ కూడా పిండేసి తడి క్లాత్ని ఈ విధంగా ఇడ్లీ ప్లేట్ మీద వేసేసి ఇలా పల్చగా ఇడ్లీలు పెట్టుకోండి. అప్పుడు మీకు ఇడ్లీలు చాలా పర్ఫెక్ట్గా హోటల్ లాగా వస్తాయి అనమాట. నేనైతే ఈ విధంగానే ప్రిపేర్ చేస్తుంటాను. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా ఈజీగా తినేస్తారనమాట ఇలా ప్రిపేర్ చేశారంటే. మీకు నేను చివరిలో డిఫరెన్స్ చూపిస్తాను. నార్మల్ ప్లేట్లో పెట్టిన ఇడ్లీకి అలాగే ఇలా క్లాత్ వేసి వండిన ఇడ్లీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఈ విధంగా మీకు కావాల్సిన ఇడ్లీ పెట్టుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్లను పెట్టేసుకొని బాగా మరుగుతున్నటువంటి ఈ నీళ్ళల్లో స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసి ఒక 10-12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. సో మనకి చక్కగా ఇడ్లీ ఉడికేలోపు చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాము. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లోకి 1 కప్పు పల్లీలను వేసుకొని పల్లీలని లో ఫ్లేమ్లోనే పల్లీల పైన పొట్టు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. సో పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఒక 6-8 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని ఒక 30 సెకండ్ల పాటు నూనె ఏమీ వేయకుండా వేయించుకోండి. పచ్చిమిర్చిలో ఉండే చెమ్మంతా కూడా పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 ఇంచు అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా 2 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, సగం ఉల్లిపాయని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చిన్న ఉల్లిపాయ అయితే 1 వేసుకుంటే సరిపోతుంది. అదే మీడియం సైజ్ అయితే సగం ఉల్లిపాయ వేసుకోండి సరిపోతుంది. వీటన్నిటిని కూడా కలుపుకుంటూ పచ్చిమిర్చి కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. చూసారా, పచ్చిమిర్చి ఇలా కొంచెం రంగు మారిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. అలాగే 1 పిడికెడు ఫ్రెష్ కొత్తిమీరని వేసుకోండి. అలాగే 1 అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని వీటన్నిటిని కూడా 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. సో ఇవన్నీ కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి చాలా అంటే చాలా కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. ఈ చింతపండు అలాగే పుట్నాల పప్పును వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు. జస్ట్ ఒక్కసారి అలా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం చల్లారేలోపు చక్కగా నేను చట్నీకి తాలింపు పెట్టేసుకుంటున్నాను. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 2 టీ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని తాలింపును లో ఫ్లేమ్లోనే చక్కగా ఎర్రగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపును రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మీరు కావాలంటే పల్లీల పైన పొట్టు మొత్తం కూడా తీసేసుకోవచ్చు. లేదంటే పొట్టుతో సహా కూడా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే సగం పల్లీలకు పొట్టును తీసేసాను. వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. అదేవిధంగా మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని కొంచెం పల్చగానే ప్రిపేర్ చేసుకోండి. ఇడ్లీలోకి చట్నీ కొంచెం పల్చగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అనమాట. సో చట్నీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్న ఈ తాలింపుని వేసుకొని చట్నీని కలుపుకోండి. సో చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇడ్లీ ఉడికినీలేవో చూపిస్తాను. 10 నిమిషాల తర్వాత మీ చేతిని ఒకసారి తడి చేసుకొని ఇడ్లీని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమి అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇడ్లీ ఎప్పుడైనా సరే వేడిగా ఉన్నప్పుడే తీసేసారనుకోండి విరిగిపోయినట్లుగా ముద్దలాగా వస్తాయి అనమాట. సో అందుకని 1
5 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్లోంచి ఈ విధంగా తడి స్పూన్తో ఇడ్లీలను తీసేసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా, ఎంత స్పాంజ్ లాగా వచ్చిందో. ఇడ్లీ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ లాగా వస్తుంది అనమాట. ఇలా వస్తే ఇడ్లీ చాలా మెత్తగా ఉంటుంది. ఇదేమో నార్మల్ ప్లేట్లో ప్రిపేర్ చేసిన ఇడ్లీ అనమాట. అదే విధంగా మనం క్లాత్ వేసి ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ ఉన్నాయి కదా, వీటిని తీయాలంటే మాత్రం క్లాత్ మీద ఫస్ట్ ఇలా కొంచెం నీళ్ళని చిలకరించుకోండి. నీళ్ళని చిలకరించుకుంటే మనకి క్లాత్ అనేది కొంచెం తేమగా అవుతుంది కదా, అప్పుడు ఇడ్లీ మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. క్లాత్ మీద ఇలా కొంచెం నీళ్ళని చిలకరించుకొని ప్లేట్లోకి ఈ విధంగా ఇడ్లీని వేసేసుకోండి. ఈ విధంగా చక్కగా ఊడిపోయి వచ్చేస్తాయి. సో ఈ విధంగా ఇడ్లీలన్నీ ప్రిపేర్ చేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇక నేను మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను చూసారా. ఇటువైపు ఉన్నదేమో మనం క్లాత్ వేసి ప్రిపేర్ చేసిన ఇడ్లీ అనమాట. కొంచెం పెద్దగా కనిపిస్తుంది కదా, ఇది నార్మల్ సైజులో ఉంది చూసారా. ఇదేమో నార్మల్ ప్లేట్లో పెట్టిన ఇడ్లీ అనమాట. ఈ ఇడ్లీలు టేస్ట్లో అయితే డిఫరెన్స్ ఏమీ ఉండదు అనమాట. బట్ మనకి కొంచెం పల్చగా వెడల్పుగా ఇలా ఉంది కదా, ఇదైతే ఇడ్లీ మనకి తినడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. హోటల్లో తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇడ్లీ మాత్రం రెండు కూడా చాలా మెత్తగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా కొంచెం అటుకులను వేసుకొని ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో మీరు కూడా ఈ ఇడ్లీ అలాగే చట్నీ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.